అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఢిల్లీ పెద్దలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లిన నాయకులు ఎవరు అనేది తేల్చడానికి పార్టీ అధిష్టానం కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయనుంది. ఎంపీ ఎన్నికల సమయంలో పనితీరు సరిగ్గా లేని నేతలపై చర్యలు తప్పవా? ఏఐసీసీకి అందే నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమవుతుందా? వాచ్ ది స్టోరీ. ఎంపీ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానం కలత చెందింది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి విజయ బావుట ఎగరవేసి అధికార పీఠం కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పెద్దలు ఊహాగానాలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో అధిక సీట్ల సాధనలో తెలంగాణ కాంగ్రెస్ ముందుండాలని పార్టీ అధిష్టానం తెలిపింది. ఇండియా కూటమి పార్టీలను కాదని తెలంగాణలో కాంగ్రెస్కు పూర్తిస్థాయిలో టికెట్లను అధిష్టానం కేటాయించింది. ఎన్నో సమావేశాలు, సర్వేలు నిర్వహించిన అనంతరం అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. గెలుపు ఖాయమనుకున్న బలమైన నేతలని ఎన్నికల బరిలో దింపాలని హస్తిన కాంగ్రెస్ పెద్దలు భావించి ఆ దిశగా అడుగులు వేశారు. మరోవైపు దక్షిణాదిన 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అధిక సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు వచ్చాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను ఏఐసీసీ రంగంలోకి దింపింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణంగా భావిస్తున్న రాష్ట్రాల మీద ఏఐసీసీ ఫోకస్ చేసింది. అంచనాలను తలకిందులు చేసిన రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కమిటీలు వేసి నిజ నిర్ధారణకు సిద్ధమైంది. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వైఫల్యాలను అధ్యయనానికి పీజే కురియన్ చైర్మన్గా ఫర్కత్ సింగ్, రికబుల్ హుసేన్లతో కమిటీలు వేసింది. తెలంగాణకు వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ 3 రోజుల పాటు ఈ ప్రక్రియ నిర్వహించనుంది. ఎన్నికల్లో వైఫల్యానికి గల కారణాలను కమిటీ పూర్తిగా అధ్యయనం చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణాలు, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోయాం, సర్వేలలో అనుకూల ఫలితాలు వచ్చినా గ్రౌండ్లోకి వెళ్లేసరికి ఫలితాలు ఎందుకు తారుమారయ్యాయి అనే అంశాలపై నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం చేయనుంది. ఓటమి పాలైన నేతలు, నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కొక్కరితో కమిటీ సభ్యులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. గెలుపొందిన ఎంపీలతో నిజ నిర్ధారణ కమిటీ భేటీ కానుంది. ఈ నిజ నిర్ధారణ కమిటీ ముందు హాజరు కావాలని ఇప్పటికే గాంధీ భవన్ నుంచి 17 మంది ఎంపీ అభ్యర్థులకు సమాచారం చేరింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కమిటీ సమావేశాలు నిర్వహించనుంది. వారి అభిప్రాయాలను, ఓటమికి గల కారణాలను, పనితీరును అడిగి తెలుసుకోనున్నారు. అప్పటికీ ఓటమికి ప్రధాన కారణాలు స్పష్టం కాకపోతే ఆయా నియోజకవర్గాలలో పర్యటించి క్షేత్రస్థాయిలోని అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు వివిధ నియోజకవర్గాలలో కాంగ్రెస్కు వచ్చిన ఓటింగ్ శాతం, ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజకవర్గాలలో కాంగ్రెస్కు పడిపోయిన ఓటింగ్ను పరిగణలోకి తీసుకుంటారు. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిందా? పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అన్న రేవంత్కి ప్రజలు ఇచ్చిన మార్కులు కేవలం పాస్ పర్సెంటేజ్ మాత్రమేనా అనే వివరాలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తెలుస్తోంది. సీఎం రేవంత్ పాలనకు, ప్రభుత్వ పనితీరుకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని చెప్పడం, మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన దానం నాగేందర్కు, పట్నం సునీత మహేందర్ రెడ్డికి రేవంత్ సిట్టింగ్ స్థానం కేటాయించడం, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిలను పార్టీలోకి తీసుకుని మరీ టికెట్లు ఇప్పించడంలో రేవంత్ కీ రోల్ పోషించారు. అంతేకాక సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గం మహబూబ్నగర్ గెలవకపోవడంతో ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రేవంత్ అన్న చర్చ కాంగ్రెస్లో కొనసాగుతోంది. టీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనగోలు కురియన్ కమిటీ ముందు తొలుత హాజరు కావాలని సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వి హనుమంతరావు వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీస్తుంది. మరోవైపు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయిస్తే సునాయాసంగా గెలిచేవాడినని విహెచ్ తేల్చి చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, ఓటమి జరిగింది, గెలిచిన గెలిచారు, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మరియు ఎవరి
ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కదా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి. ఎవరిని? సునీల్ కొనుగోలులోనే ఉన్నది అంతా. బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది. అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా మున్షి గారు ఈయనే ఉన్నారు. ఆమె కూడా ఏం జరిగిందో ఆమె విన్నవిస్తుంది. నేను కూడా ఒక క్యాండిడేటు, నాకు కూడా అన్యాయం జరిగింది. ఇక నేను చెప్పుకోలేకపోతున్నాం. చూడండి, నేను ఇస్తే గెలుద్దని అందరు చెప్తున్నారు. గెలిస్తే మాత్రం నేను నిలబడి గెలిస్తే ఒక పెద్ద ఇష్యూ అవుతుండే. కేంద్ర మంత్రిని ఓడగొట్టిన విహెచ్ అనే పేరు వస్తుండే, అది కూడా దక్కలేదు అనేది నా ఉద్దేశం. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో అధిక సీట్లు సాధించకపోవడంపై గురిగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం నిజ నిర్ధారణ కమిటీ నివేదించే నివేదికపై ఏం చర్యలు తీసుకోనుందో, ఓటమి పాలైన అభ్యర్థికి టికెట్ కేటాయింపులో మొగ్గు చూపిన నేతలకు చెవాట్లు తప్పవని గాంధీ భవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవరికి ప్రశంసలు వస్తాయో ఎవరికి అపశంసనలు వస్తాయో అంతా భవితే చెప్పాలి. అయితే కమిటీ నివేదిక మీద కీలక పదవుల నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.